హాయ్ మిత్రులరా, మనము ఇక్కడ టెంపుల్ వచ్చేసి సీతా జన్మస్థానం టెంపుల్ అంటారు. ఇది ఇక్కడ సీతాదేవి జన్మించిన స్థలాన్ని సీతా జన్మస్థానం అంటారు. ఇక్కడ నేపాల్ దేశంలో నేను బౌద్ధ అన్వేషణ కోసం వెళ్తూ ఈ యొక్క టెంపుల్ని కూడా షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క రామాయణ మహాభారతాలకు చారిత్రక ఆధారాలు అయితే లేవు. అయితే ఇది ఇక్కడ సీతా టెంపుల్ ఎలా వచ్చింది, ఏ నిర్మాణంతో వచ్చింది, ఏ కాలం రాజులు నిర్మించారు అనేది కూడా మనము దాన్ని బట్టి మనం అంచనా రావచ్చు. అయితే ఎవరినో కించపరచాలనో మనోభావాలు దెబ్బతిలని కాదు, చరిత్రగా మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎటువంటి కాంట్రవర్సీ లేదు, కేవలం సీతాదేవి టెంపుల్ను షూట్ చేస్తున్నాను. దాన్ని బట్టి మీరే అంచనాకి రండి. థ్యాంక్ యూ. ఎంత నిర్మాణం కొత్తగా నిర్మించారు. అయితే పురాతనమైన నిర్మాణాలు ఉన్నాయని చెప్తున్నారు. आपका आर्कियोलॉजिकल डिपार्टमेंट वाला नहीं तो एंडोमेंट वाला टेंपल को वाला नहीं डिपार्टमेंट, ये टूरिस्ट टेंपल. जब प्राता जो संरूपान सुहाए बोल राम की बात
మిత్రులారా, ఇది మ్యూజియం అంట. టికెట్ తీసుకున్నారు. అయితే మ్యూజియంలో చారిత్రకమైన శిల్పాలు కానీ శాసనాలు కానీ ఏమైనా దొరుకుతాయని చూస్తున్నా. ఇది సీతాదేవి జన్మస్థానంలో షూట్ చేస్తున్నా నేను. అయితే మ్యూజియం అయితే ఇదే. మ్యూజియంలో ఏదైనా పురాతన శిల్పాలు ఉంటాయి, కానీ ఇక్కడ చూస్తే తయారు చేసిన శిల్పాలు ఉన్నాయి. మ్యూజియం అని చెప్తున్నారు. ఏ म्यूजियम है और दूसरा है यहाँ से स्टार्टिंग है, यहाँ से ओके ओके. ఎక్కడైనా సీతాదేవి పాత విగ్రహం దొరుకుతుందేమో చూద్దాము, కనపడుతుందేమో అని చూస్తున్నా. మ్యూజియంకి అయితే ఎక్కడైనా శిల్పం ఇది సీతా స్వయంవరానికి ముందంట. అయితే చూడండి, ఇక్కడ నిజ శిల్పాలు అయితే లేవు, తయారు చేసిన శిల్పాలు ఉన్నాయి. నేను షాక్ గురవుతున్నా. మ్యూజియం అని చెప్తున్నారు. మ్యూజియంలో ఈ శిల్పాలు ఉండడం ఏంటిది? చారిత్రక శిల్పాలు ఉండాలి కదా. సరే, ఇది స్వయంవర ఘట్టానికి సంబంధించిన వీడియో. నెక్స్ట్ మిత్రులారా, ఇక్కడ స్వయంవరానికి రాముడు వచ్చేసి ధను అంటే విలంబు పట్టుకొని విలంబు విరిగిపోయింది. విశ్వామిత్రుడు వచ్చి చెప్తారు రాముడికి, ఈశ్వరామా అది అప్పుడు అది విరిగిపోయింది. ఓకే మిత్రులారా, ఇది వచ్చేసి స్వయంవరంలో రెండవ భాగం, అంటే ఇల్లు విరిచే సన్నివేశం. మేడం సార్, స్వయంవరకు ముందర వాళ్ళు నా నేత్రం చూస్తారు, ఒకరొకరు చూస్తారు. ఇద్దరు అంటే ఒకరొకరు చూసుకుని, రాముడు సీత చూసుకునే సన్నివేశం. అయితే వివాహ పరిచయం, మ్యారేజా? ఓకే ఓకే. ఇక్కడ వచ్చేసి ఇది మూడవ మ్యారేజ్ చేసుకున్నారు సార్. ఇక్కడ అంటే మామూలుగా పురాతనమైన శిల్పాలు ఏం లేవా? తయారు చేసినవి, కొత్త తయారు చేసినవి. ఓకే ఓకే. పోనీ సారీ మేడం పోనీ ఈ యొక్క చరిత్ర చెప్తారా ఏమన్నా? ఇది ఎప్పుడు ఈ టెంపుల్ ఏ కాలం నాటిది? అలా ఏ కాలం నాటిది? త్రేతాయుగం అంటే 12 లక్షల సంవత్సరాలు. అవునవును. రైట్ సార్. ఓకే 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 రైట్ సార్. తర్వాత అయోధ్య వేయొచ్చానండి అక్కడ వాడు జనసమాధి. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఇది ఈ టెంపుల్ సీతమ్మ జన్మస్థలమే. ఓకే రైట్. ఓకే మిత్రులరా, ఈ మ్యూజియం అయితే నేను డిఫరెంట్ మ్యూజియం చూశాను. ఎక్కడైనా మ్యూజియంలో చారిత్రకమైన విగ్రహాలు ఉంటాయి, అయితే ఇక్కడ తయారు చేసిన విగ్రహాలు మాత్రమే ఉంటాయి. అలాగే కింద వాయిస్ ఇస్తాను, కిందకి వచ్చి. చూడండి, మ్యూజియంలో ఇవి చారిత్రకమైన విషయాల కింద బిల్లు పెట్టారు.
ఇప్పుడు మనము గ్యాలరీ పెట్టారు ఇక్కడ. ये कपड़ा सब ना जो एकदम आ जाएगा हाँ। ऊपर रख दो। हाँ क्या वेज वो नीचे जाने का रास्ता, बाहर जाने का वो नीचे नीचे क्या है क्या मालूम। हाँ? अभी देखो आप కింద కింద ఏదో చూద్దాం, ఇక్కడైనా చారిత్రకమైన ఆధారాలు లభిస్తాయేమో చూద్దాం. क्या है वहाँ अंदर नीचे क्या है टेम्पल है बार बाय जाने का कपड़ा ఏముందా చూద్దాం. కింద ఏమో మొత్తానికి లైట్లు పెట్టారు. అద్దాల్లో చూడండి, అద్దాలలో పెయింటింగ్స్ పెట్టారు. ఇది సీత జన్మస్థానంలో ఉన్న గ్యాలరీ. ఎక్కడైనా మ్యూజియాలలో చారిత్రక శిల్పాలు పెడతారు, పెయింటింగ్ శిల్పాలు పెట్టారు. చూడండి, సీతమ్మ జన్మస్థానం అంటే చాలా చారిత్రకమైన కట్టడం, లేకపోతే చారిత్రమైన శిల్ప సంపద, లేకుంటే శిలా శాసనాలు ఇవన్నీ లభిస్తాయని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఒక చారిత్రక అవసరం కదా మనకి ఇవన్నీ. ఇవి కూడా పూర్తి కొత్తగా తయారు చేసిన ఆభరణాలు. శిల్పాలే లేనప్పుడు ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాస్ట్యూమ్స్ గ్యాలరీ. రాశారేమో మొత్తానికి. क्या लिखा है इसमें? मुकुट, जानकी जी का प्राचीन मुकुट. ముక్కు పుడుగలంట. పెయింటింగ్స్ ఓకే మిత్రులరా, మనం సీతమ్మ వారి జన్మస్థానంలో షూట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ కొత్త నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. ఎలాంటి శిలా శాసనాలు కానీ లేదా మ్యూజియంలో అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను విగ్రహాలు, శిలా సంపద, శిలా శాసనాలు ఇలా ఉంటాయనుకున్నా. కానీ కనీసం సరే త్రేతాయుగంలో నిర్మించిన లక్షల సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీసం ఈ యొక్క రాజులు కొంతమంది విరాళాలు ఇవ్వడం, లేకపోతే వారు శిల్పాలు తయారు చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. అంటే చారిత్రక ఆధారాలు అంటే సరే అప్పట్లో లేవు అనుకుందాం, శిల్ప సంపద లేదనుకుందాం. అప్పట్లో మరి వాళ్ళు రాజులు అన్ని కత్తులు పట్టుకుని తిరిగారు. సరే అప్పుడు కొత్త విషయమైనా మనం ఆలోచించాలి కదా. కనీసం 2000 సంవత్సరాల క్రితం చాలామంది రాజులు, అశోక చక్రవర్తి కావచ్చు, గుప్తులు కావచ్చు, మౌర్యులు కావచ్చు, ఇక్ష్వాకు వంశం, రాజవంశం, రాముని వంశం అంటారు కదా. కానీ ఇక్కడ కేవలం ఒక నిర్మాణం అంతే. అంటే తప్పుగా అనుకోవద్దండి. మనకు చరిత్రకారుడిగా సాక్షాత్ చారిత్రక ఆధారాలు మాత్రమే బేస్ చేసుకుని వెళ్తున్నా కాబట్టి ఇదేదో తప్పు పట్టాలనో లేకుంటే
తప్పుగా చూపించాలనే ఉద్దేశం కాదు. ఇక్కడ నాకు ఈ యొక్క మందిరానికి సంబంధించి చారిత్రక ఆధారాలు అయితే ఏం కనపడలేదు. కొన్ని మ్యూజియంలో అంటే ఉంటాయి, మ్యూజియంలో ఉంటాయి అనుకున్నా, కానీ మ్యూజియంలో పెయింటింగ్స్ తప్పితే ఇంకేం కనపడలేదు. ఆభరణాలు ఏవో వాళ్ళు తయారు చేసి అవి అప్పుడు సీతాదేవి వాడినట్టు అని చెప్తున్నారు, కానీ శిల్ప సంపద లేదు, ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది సీతమ్మ వారి జన్మస్థానం ప్లేస్లో ఉన్న మిత్రులరా. దీన్ని 2 రకాలుగా చారిత్రకంగా చూసేవాళ్ళు చారిత్రకంగా చూడండి. హిందూ సోదరుడు నా మిత్రులు ఒక సీత జన్మస్థానాన్ని చూపించినందుకు నాకు కనీసం థ్యాంక్స్ చెప్పాలి. సరే, చరిత్ర అనేది పక్క పెట్టండి, చరిత్ర అనేది పక్క పెడితే ఒక సీతా జన్మస్థానానికి వచ్చి చూసేవాళ్ళు కూడా లేకుంటారు. కానీ ఇలా ఒక జన్మస్థానాన్ని మీకు చూపించాను. నా ఆలోచన నాదే, నేను చారిత్రకంగా నేనేదో చెప్తుంటాను. మీకైతే చూడాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి కనీసం హిందువులు నాకు సపోర్ట్గా, అంటే కనీసం తిట్టకుండా ఉంటే చాలు. ఎందుకంటే మన వాళ్ళకి కోపం ఎక్కువ. నేనేమో చరిత్రని చెప్తున్నాను, వాళ్ళేమో ఏదో అవుతుందని ఫీల్ అవుతున్నారు, కానీ ఏమీ కాదు. చరిత్రగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. నమో బుద్ధాయ్.